కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు తీవ్ర నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ప్రసవ శస్త్రచికిత్సల అనంతరం ఇన్ఫెక్షన్ బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురైన బాలింతలు ప్రస్తుతం హైదరాబాద్లోని నీమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు నీమ్స్ ఆసుపత్రికి చేరుకొని బాలింతలను వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై నీమ్స్ వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం మరియు వైద్య ఆరోగ్య శాఖ వైఫల్యంపై తీవ్రస్థాయిలో ఆయన విరుచుకుపడ్డారు. ఇప్పటి వరకు ఒక శాసనసభ్యుడో ఒక మంత్రి గారో వైద్య ఆరోగ్య శాఖ ఒక ఉన్నతాధికారో వచ్చి పరామర్శించిన పాపాన పోయింది లేదు. సంఘటన ఎందుకు జరిగింది అని పూర్వాపరాలను తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇప్పటి వరకు దీని మీద పూర్తి స్థాయి విచారణకు కూడా ఆదేశించలేదు. ఇవాళ ఆ తల్లుల పరిస్థితి ఏంది? చిన్న పిల్లలు, వాళ్ళు పూర్తిగా కోలుకొనకపోతే రేపు ఆ పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఆ సంసారాన్ని ఎలా వెళ్లదీయాలి, ఆ కుటుంబ పరిస్థితులు ఎంత దారుణంగా దెబ్బతింటాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. 10వ తేదీ 6గురికి మీరు సిజరింగ్ చేశారు. ఎప్పుడైతే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చిందో మరి మళ్ళీ 11వ తేదీ ఎందుకు చేశారు? ఒకవేళ 10వ తేదీ సిజరింగ్ చేసిన వాళ్ళు రాత్రి నుంచే మోషన్స్, వామిటింగ్స్, చలి జ్వరంతో బాధపడుతున్నప్పుడు అదే థియేటర్లో మళ్ళీ 11వ తేదీ మరో 4గురికి కూడా సిజరింగ్ చేయడం వల్ల ఆ 4గురు కూడా ఎఫెక్ట్ అయినారు. అంటే ఇక్కడ వాళ్ళని మేము మాట్లాడినప్పుడు 2 విషయాలు చెప్తా ఉన్నారు. పేషెంట్స్ యొక్క అటెండెన్స్ కానీ పేషెంట్స్ కానీ థియేటర్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ మాకు సోకింది, థియేటర్ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల మేము 10 మందిని డాక్టర్ల నిర్లక్ష్యానికి బలయ్యాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకొక పేషెంట్ అటెండెంట్ ఏమంటున్నారంటే కాలం చెల్లిన మందులు వాడారు, ఎక్స్పైర్డ్ మెడిసిన్ మాకు ఇవ్వడం వల్ల మాకు ఈ పరిస్థితి ఏర్పడ్డది అని చెప్పి ఇంకొక పేషెంట్ యొక్క అటెండెన్స్ చెప్తా ఉన్నారు. మరి ఇంత తీవ్రమైనటువంటి ఘటన విషయంలో ప్రభుత్వం ఎందుకు గోప్యంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది? ప్రభుత్వం దీని మీద ఎందుకు విచారణకు ఆదేశించలేదు? దీనిపైన పూర్తి స్థాయి విచారణ జరపాలని, నిర్లక్ష్యానికి బాధ్యులైనటువంటి వారి మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వైద్య ఆరోగ్య శాఖ పూర్తిగా పడికేసిన పరిస్థితి ఏర్పడ్డది. ఇవాళ ఇంత జరిగితే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు. 10 మంది మహిళల ప్రాణాలతో చెలగాటమాడినారు. అంటే మీ ప్రభుత్వంలో ఇందిరమ్మ పాలనలో మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఇందిరమ్మ పాలన మాటల్లో ఉంది తప్ప ఇవాళ మీ పాలనలో మహిళల ప్రాణాలకే లెక్క లేకుండా పోయింది. వారికి రక్షణ లేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది.